మాది బాలెంల గ్రామం, సూర్యాపేట మండలం, సూర్యాపేట జిల్లా. నా పేరు గంట అశోక్, మా నాన్న పేరు గంట నాగయ్య. మేము 2014లో ఇక్కడ బోరు వేయడం జరిగింది సార్. అయితే దానికి సంబంధించి ఇప్పటి వరకు బోరు 2020 వరకు మంచిగానే పోసింది. 2020లో మే నెలలో మా పక్కన ఉన్న రైతు మామిడి భిక్షం అనే రైతు ఏం చేసిందంటే 100 మీటర్ల వ్యవధిలో బోరు వేయడం జరిగింది. అసలు అతను బోరు వేసేది కూడా ఎవరికి తెలియదు. నైట్ పూట దొంగతనంగా వచ్చి వేసిపోయారు. అప్పటి నుంచి మా బోరు మొత్తం తగ్గిపోయింది. మామిడి భిక్షం అనే రైతు ఇప్పుడు మా బోరుకు సంబంధించి 100 మీటర్ల లోపే బోరు వేసారు. అది ఎవరు వేసింది కూడా తెలియదు. నైట్ పూట దొంగతనంగా వచ్చి వేసిపోయారు సార్. దానికి మా బోరు మొత్తం పూర్తిగా తగ్గిపోయింది. ఇటువరకు 1.5-2 ఇంచుల దాకా పోసేది బోరు ఆగకుండా. దాదాపు ఒక 2-3 నెలలు అసలే పోయకుండా ఆగిపోయింది బోరు. అయినా కానీ మేము అధికారులకు కంప్లైంట్ చేసినాం. 2020లోనే కంప్లైంట్ చేస్తే ఎంఆర్ ఆఫీస్ నుంచి విఆర్ఓ అరవింద్ సారు, మరి నాగేశ్వర సారు కూడా వచ్చి ఇక్కడ ఎంక్వైరీ చేశారు. కానీ మరి మాకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ఇక అది అట్నే ఉండిపోయింది. మేము ఇక ఈ బోరు అసలే పోస్తలేదని చెప్పని మేము వేరే కాడ బోర్ వేసినాం. బోర్ వేస్తే ఆ బోరు పడదాకా పక్కన రైతు వాళ్ళు వచ్చారు. మేము దొంగతనం ఏమీ ఉదయం పూటనే చేసినాం. పక్కన రైతు వాళ్ళు కూడా అందరు వచ్చారు. ఆ బోరు పడ్డదాకా చూసి 65-70 ఫీట్ల మధ్యన నీళ్ళు పడంగానే వచ్చి ఆ బోరు బండి వెనక్కి రాళ్ళు కట్టలు విసిరేసి బోరు బండి ఆపి ఆ బోరు బండి వ్యక్తిని బెదిరించి పంపించేసారు. మేము ఏంది అని చెప్పని అడిగితే మేము మీతో గొడవ పెట్టుకోవట్లేము, మాకు సంబంధం లేదు మీతో అని మాట్లాడారు. మరి దీనికి సంబంధించి మేము మళ్ళీ మొన్న సార్ కాడికి వచ్చి ఎంఆర్ ఆఫీస్లో దరఖాస్తు పెట్టినాం. దరఖాస్తు పెడితే ఆర్ఐ సార్ గారు వచ్చి ఫీల్డ్ వెరిఫికేషన్ చేసిండు. సార్ మరి ఏంది దీని పరిస్థితి ఏందని అడిగితే సార్ ఏం సపోర్ట్ చేస్తలేడు. ఈ ఆఫీస్ చుట్టూ తిరిగి ఇప్పుడు నెల మీద 15 రోజులు అవుతుంది. దీన్ని గౌరవ కలెక్టర్ గారు మరి ఆర్డీఓ గారు స్పందించి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. రాజకీయ ఒత్తిళ్ళు తగ్గకుండా ఇక్కడ ఆఫీసర్లు వచ్చి ఎంక్వైరీ చేసుకుంటారే తప్ప దాని పరిష్కార మార్గం చూపిస్తలేరు. నేను దీని తాలూకు పిటిషన్ కూడా మరి మొన్న కలెక్టరేట్లో కూడా ఇవ్వడం జరిగింది. సార్ మరి దీనికి సత్వర న్యాయం చేయాలని మేము తీవ్రంగా ఆర్థికంగా చాలా వెనుకబడి ఉన్నాం. ఇంకా ఈ బోరు వల్ల చాలా వెనుకబడిపోతున్నాం సార్. ఇప్పటికే నీళ్ళు లేక పొలం అంతా ఖరాబ్ అయిపోయింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని సార్ వాళ్ళు స్పందించి మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం సార్. నమస్తే వైఏ న్యూస్. ఈరోజు మనం సూర్యాపేట జిల్లా సూర్యాపేట రూరల్ బాలెంల గ్రామంలో ఉన్నాము. అయితే ఇక్కడ ఎందుకున్నామంటే ఈ బాలెంల గ్రామంలో 2014 సంవత్సరంలో నాగయ్య అనే రైతు వారి పొలంలో బోరు వేయడం వల్ల బోరు వేశాడు. ఆ బోరు అప్పుడు వేసిన కాంచి 2020 వరకు దాదాపు 1.5 నుంచి 2 ఇంచులు ఆగకుండా పోసేది. అయితే 2020 సంవత్సరం మే నెలలో పక్కముంటున్న రైతు మామిడి భిక్షం అనే వ్యక్తి ఆ బోరు 100 మీటర్ల పరిధి వాటా చట్ట ప్రకారం 100 మీటర్ల పరిధిలోపు వేయడం వల్ల ఈ బోరు అనేది దాదాపు ఒక 2-3 నెలలు అసలే పోయకుండా అతను నష్టపోయాడు రైతు. అయితే కొన్ని రోజులు అలాగే ఉంచిన తర్వాత కొంచెం మామూలుగా ఆగిపోతుంది. దానితో ఈ గంట నాగయ్య అనే రైతు నష్టపోయినా అని చెప్పేసి ఎన్ని అధికారులకు నష్టపోయిన దాని గురించి అధికారులకు ఫిర్యాదు చేసినా కూడా వాళ్ళు ఓన్లీ ఎంక్వైరీ చేసి వెళ్ళిపోయారు తప్ప తదుపరి చర్యలు తీసుకోలేదు. అసలు వాల్టా చట్టం అనేది ఉంది. గవర్నమెంట్ ఆల్టా చట్టం తీసుకొచ్చారు. ఎవరైనా ఏ బోర్ అయినా కూడా వేసినా కూడా 100 మీటర్ల లోపు వేయకూడదనే నియమం ఉన్నది. ఆ వాల్టా చట్టం ప్రకారం వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినా కూడా ఇప్పటి వరకు అధికారులు స్పందించకుండా వారిని ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తున్నారు. స్పందించి అలాగే వీరు ఈ బోరు పోయిన తర్వాత వాళ్ళు వాల్టా చట్టం ప్రకారం కంప్లైంట్ చేసినా కూడా అధికారులు స్పందించలేదు, చర్యలు తీసుకోలేదు. అయితే వాళ్ళతోటి ఇంకా గొడవ ఎందుకులే అని చెప్పేసి వాళ్ళు పక్కమటి వేరే దగ్గర వాళ్ళ ల్యాండ్లనే బోర్ వేసుకుంటుంటే నీళ్లు పడ్డదానిక వెయిట్ చేసి నీళ్లు పడంగానే వచ్చేసి ఆపేసి వాళ్ళని వాల్టా చట్టం ప్రకారం ఇక్కడ బోర్ వేయకూడదు, మా బోర్కు దగ్గర ఉంది అని చెప్పేసి వాళ్ళని ఆపి వాళ్ళని ఆర్థికంగా ఇబ్బందులు పెడుతున్నారు. ఈ బోర్ పోగొట్టడమే కాకుండా ఆ బోర్ని కూడా వేయకుండా ఆ బోర్ని మధ్యలో ఆపేసి వాళ్ళని ఇబ్బందులకు గురి చేశారు. అయితే నేను అధికారులను ప్రశ్నించేది మా ఛానల్ తరపున ఒకటే, ఈ బోరు ఫస్ట్ 2014లో వేశారు. ఇది 1.5 నుంచి 2 ఇంచులు పోసింది. వాళ్ళు 100 మీటర్ల లోపు వేశారు. అది వాల్టా చట్టం ప్రకారం అది నేరం, అది తప్పు. కానీ
వీళ్ళు వచ్చి అధికారులు వచ్చి ఎంక్వైరీ చేసుకొని పోయి 100 మీటర్ల లోపు ఉందని తెలిసినా కూడా దీని మీద చర్యలు తీసుకోలేదు. కానీ ఇదే గంటనాగయ్య రైతు వాళ్ళ పొలంలోనే వేసుకుంటుంటే వాళ్ళ బోరుకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి, ఇబ్బంది కాకముందుకే వచ్చేసి వాల్టా చట్టం ప్రకారం ఇది తప్పు అని చెప్పేసి రాజకీయ ఒత్తిళ్లు తీసుకొచ్చి అధికారుల పైన ఆ బోరు మధ్యలోనే ఆపేసి ఈ గంటనాగయ్య అనే రైతుకి ఆర్థికంగా ఇబ్బందులను సృష్టించారు. ఇప్పటికైనా అధికారులు ఈ వాల్టా చట్టం ప్రకారం ఈ గంటనాగయ్య అనే వ్యక్తికి న్యాయం చేయాలని వాళ్ళు వేడుకుంటున్నారు మా ఛానల్ తరఫున. థ్యాంక్ యూ.